ఒకరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్తో విడిపోవాలి అని కావ్య అనుకుంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన పెద్దావిడ కావ్యకు నచ్చ చెప్పాలి అనుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ స్నేహితురాలి కథ అని చెబుతున్నప్పుడే ఆ కథ నీదని నాకు అర్థమైంది. అందుకే నేను నీ సమస్యకు సూచించాను. ఎంతమంది దంపతులు సుఖంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇంటింటి కిటికీ తీస్తే సర్దుకుపోయే వారు కొందరు, పోట్లాడుకునే వారు కొందరు. కాని వాళ్లంతా తప్పుకోవాలి అనుకోవడం లేదు కదా అని ఇందిరా దేవి అంటుంది. మీకు తెలీడం లేదు అమ్మమ్మగారు, ఆయనకు నేను అవసరం లేదు, నా మీద ప్రేమ లేదు, ఆయన నాతో కలిసి ఉంటానని ఏనాడూ అనుకోలేదని కావ్య అంటుంది. అసలు నా మీద ప్రేమే లేదు అమ్మమ్మ, కుమిలిపోతున్న కావ్య. ఇలా కూడా కలిసి ఉండే భార్య భర్తలు చాలా మంది ఉన్నారని అంటున్నాను. అలాగని నీ మనసు చంపుకుని, నీ ఉనికిని, అస్తిత్వాన్ని చంపుకుని బానిసలాగా పడుండమని చెప్పడం నా ఉద్దేశం కాదని నేను చెప్పడం లేదని పెద్దావిడ అంటుంది. ఇది కూడా కలిసి ఉండటమేనా అమ్మమ్మ అని కావ్య అంటుంది. ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నాడా? నీకు అవమానం జరిగితే ఇంట్లో వాళ్లను మందలించలేదా? నీ పుట్టింటికి కష్టం వస్తే ఆదుకోలేదా? అంటే ఇంకా వాడిలో మంచితనం ఉందని అర్థం కదా అని ఇందిరా దేవి అంటుంది. మంచితనం వేరు, ప్రేమ వేరు అమ్మమ్మ. అసలు నా మీద ప్రేమే లేదని కావ్య అంటుంది. నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నారు, ఎందుకు లేదు? నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావా? నీ దారిన నిన్ను వదిలేసేవాడైతే వాడి దారిన వాడే వెళ్ళిపోయేవాడు కదా. మాట కటువు అయినంత మాత్రాన మనసు కఠినంగా ఉండాలని నియమం లేదమ్మా. వాడు నీ కోసం భోజనం కలిపి తీసుకురావడం నేను చూశాను. నువ్వు తినకుండా ఉన్నావని తినే అన్నం వదిలేసి నీ దగ్గరకు వచ్చాడని పెద్దావిడ అంటుంది. ఆయన దేవుడే అమ్మమ్మ, కాని నాకు ఎందుకు ఈ శాపం ఇచ్చారు? నన్ను వదిలించుకోవడానికి దారి లేక ఇంకో అమ్మాయిని అడ్డం పెట్టుకున్నారని కావ్య అంటుంది. కాని ఆ అమ్మాయితో ఎలాంటి తప్పుడు సంబంధం పెట్టుకోలేదు కదా. పరాయి స్త్రీని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాడని పెద్దావిడ అంటుంది. నువ్వు లేకపోతే వాడు పిచ్చివాడు అయిపోతాడు. ఇందిరాదేవి, కాని నేను ఎందుకు వద్దు? అందం లేదా? చదువు లేదా? ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలీదా? ఏం తప్పు చేశాను? దుగ్గిరాల కోడలిగా ఉండటం తప్ప. అందుకే తప్పుకుందాం అనుకుంటున్నా. నన్ను దూరం చేసుకుని మనశ్శాంతిగా ఉంటారేమో అని కావ్య అంటుంది. ఉండలేడు. నువ్వు బాధపడితేనే, ఆకలితో ఉంటేనే భరించలేనివాడు. నువ్వు దూరం అయితే మనశ్శాంతిగా ఉండడు, పిచ్చివాడు అయిపోతాడు నువ్వు లేకపోతే. వాడు అది గుర్తించడం లేదని పెద్దావిడ చెప్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పమని కృష్ణమూర్తి అడుగుతాడు. ముల్లుని ముల్లుతోనే తీయాలి ఇందిరాదేవి. వాడి మనసులో బలవంతంగా నొక్కిపెట్టిన ప్రేమను బయటకు తీసుకొచ్చేంత వరకు సహనంతో ఉండాలి. నీ మీద వాడికి ప్రేమ ఉంది, కాని ఇగో అడ్డం వస్తుంది. అది వెలికి తీయాలి అని పెద్దావిడ చెప్తుంది. కాని అదెలాగో నాకు అర్థం కావడం లేదని కావ్య అంటుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. వాడు ఓ అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను వదులుకోవాలి అనుకున్నట్టే నువ్వు కూడా ఓ అబ్బాయిని అడ్డం పెట్టుకుని దూరమైపోతున్నట్టు నటించాలి అని చెప్తుంది పెద్దావిడ. అది విన్న అప్పు, కృష్ణమూర్తి, కనకల్లు షాక్ అవుతారు. పెద్దావిడ ప్లాన్కి కృష్ణమూర్తి సరే అంటాడు. శీలంపై మచ్చపడుతుంది. కనకం, ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అబ్బాయి కాబట్టి అమ్మాయితో తిరిగినా చెల్లుబాటు అవుతుంది. కాని మన అమ్మాయికి ఇలాంటిది ఎలా కుదురుతుంది? అనవసరంగా అపార్థాలు, అనుమానాలు పెరుగుతాయి. అప్పుడు దాని శీలంపైనే మచ్చపడుతుంది. అప్పుడు దాని జీవితం నాశనం అవుతుంది అని కనకం అంటుంది. మన పిల్ల తప్పు చేయనంత వరకు ఈ మార్గంలో వెళ్లడమే మంచిదని అనిపిస్తుందని పెద్దావిడ అంటుంది. కాని కావ్య ఒప్పుకోదు. దీంతో పాటు సాధువు కథ చెప్పి ఇందిరాదేవి ఒప్పిస్తుంది. ఆయన ప్రేమ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ అని కావ్య అంటుంది. కాని అలా నటించడానికి ఓ అబ్బాయి కావాలి కదా అని కనకం అంటే, మా చెల్లెల్లి అబ్బాయి ఉన్నాడు కదా,
వాడిని రేపే వస్తున్నాడు. వాడిని అడుగుదాం అని కృష్ణమూర్తి అంటాడు. ఇలా మొత్తానికి అందరూ కలిసి రాజ్ కోసం పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తారు. కావ్యపై విరుచుకు పడ్డ ధాన్యలక్ష్మి, రుద్రాణి, ఇక కావ్య, పెద్దావిడ కలిసి దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. అప్పటికే కావ్య కోసం ఇంట్లోని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కావ్య ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి, రుద్రాణిలు విరుచుకు పడతారు. ఏంటి రాగానే ఈ పనికిమాలిన పంచాయతీ? మీ కోడలు పెట్టిన గడ్డి సరిపోవడం లేదా అని కావ్య ఫైర్ అవుతుంది. షటప్ అంటుంది రుద్రాణి. అది నువ్వు చేస్తే బాగుంటుంది. అసలు ఏం జరిగిందని కావ్య రాగానే విరుచుకు పడుతున్నారు అని ఇందిరా దేవి అడుగుతుంది. ఉదయం అక్క కావ్యకు లాకర్ తాళాలు ఇచ్చిందా? అందులో నుంచి 2 లక్షలు కావ్య తీసుకుని వెళ్ళింది. వచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళ పుట్టింటికి ఇచ్చి వచ్చిందని ధాన్యలక్ష్మి అంటుంది. కావాలంటే వదినను అడుగు అని రుద్రాణి అంటుంది. కావ్యకు సపోర్ట్ గా అత్త అపర్ణ. ఏంటి అపర్ణ నిజమా అని ఇందిరా దేవి అడుగుతుంది. వాళ్ళ పుట్టింటి సంగతి నాకు తెలీదు. లాకర్లో 2 లక్షలు కనిపించడం లేదని అపర్ణ అంటే, అత్తయ్య గారు మీరు కూడా నన్ను అని కావ్య అడగబోతుండగా, నేను అంత గడ్డి తినడం లేదు. అయినా నీకు అవసరం ఉంటే నన్ను అడగొచ్చుగా. ఇలా అందరి చేత మాటలు పడటం అవసరమా అని అపర్ణ అంటుంది. అసలు కావ్య చెప్పేది ఎవరూ వినిపించుకోరు. అప్పుడే ఆపండి అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది. ఏంటే పిచ్చిదానా, నువ్వు ఇలా అణిగి మణిగి ఉంటే అందరూ నిన్నే అంటారే. జరిగింది ఏంటో చెప్తే అందరి నోళ్లు మూత పడతాయి కదా అని స్వప్న అంటుంది. అనామికకు రుద్రాణి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన స్వప్న, అసలు మాట్లాడే ఛాన్స్ ఎవరు ఇస్తున్నారు అమ్మా? రాగానే వంతుల వారీగా మీద పడిపోతున్నారు. నీకు తెలిస్తే చెప్పు అమ్మా అని సుభాష్ అంటాడు. అసలు కావ్యని దొంగ అని ఎవరు అన్నారు అని స్వప్న అడిగితే, నేను కాదు ధాన్యలక్ష్మి అని రుద్రాణి చెప్తుంది. అవును నేనే అన్నాను అని ధాన్యం అంటే, కావ్య గురించి తెలిసి అంత పెద్ద నింద ఎలా వేస్తారు అని ధాన్యలక్ష్మికి లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇస్తుంది స్వప్న. కావ్యే నాకు డబ్బు ఇచ్చిందని స్వప్న ట్విస్ట్ ఇస్తుంది. అది విన్న అందరూ షాక్ అవుతారు. ఇక ఇవాటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.